గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిందో ఈ వ్యవస్థనంతా కూడా గత ప్రభుత్వం ప్రజల నిధుల్ని అందించేందుకు కూడా వారిని వినియోగించుకున్న పరిస్థితులు అయితే జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో ఈ వాలంటీర్ వ్యవస్థను ఏం చేయాలంటూ కూడా ఒక సందిగ్ధంలో పడింది ప్రభుత్వం. ఏదైతే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు అయితే ఇచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో 5,000 నుంచి 10,000 వరకు వేతనాలు పెంచుతామంటూ కూడా ఆయన అనేక హామీలు ఇచ్చారు. అయితే ప్రభుత్వం రావడంతో ఇప్పుడు ఈ సిస్టమ్ ని వాలంటీర్ సిస్టమ్ ఏం చేస్తారంటూ కూడా ఒక సందిగ్ధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇటు మొన్న జరిగిన ఏదైతే పెన్షన్ కార్యక్రమం జరిగిందో ఈ పెన్షన్ కార్యక్రమంలో కేవలం సచివాలయం ఎంప్లాయీస్ మాత్రమే పాల్గొనాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ వాలంటీర్స్ పక్కన పెట్టారంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ విమర్శల నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం కూడా దీనిపైన ఒక కసరత్తు అయితే ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఏదైతే ఈ వాలంటీర్స్ ఉన్నదో ఈ వాలంటీర్స్ పేరు మార్చి వ్యవస్థ పేరు మార్చి వాడుకోవాలంటూ కూడా ఒక ఆలోచనలోకి ఉన్న పరిస్థితి. ఈ గ్రామ సేవలో ఉన్న వాళ్ళకి గ్రామ వాలంటీర్, వార్డు సేవలో ఉన్న వాళ్ళకి వార్డు వాలంటీర్ గా పేర్లు మార్చి ప్రజా సేవలకి వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక ఆలోచనలోకి వచ్చింది. వీరికి అలాగే ఏదైతే ఈ 3 సంవత్సరాలు కూడా ఒక శిక్షణ ప్రభుత్వ ఉద్యోగులుగా ఒక శిక్షణ కల్పించి అనేక రంగాల్లో వీళ్ళకి ఉద్యోగ వేతనాలు కల్పించే విధంగా కూడా వీళ్ళని ఆదుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసింది. అయితే ఇంతకు ముందు ఈ వాలంటీర్స్ అనేవి కూడా గ్రామ సచివాలయ పరిధిలో ఉండేవి. అయితే వీటిని మళ్ళీ పంచాయతీ పరిధిలోకి తీసుకురావడం, నిధులకి సంబంధం లేకుండా వాలంటీర్ వ్యవస్థను వాడుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక కసరత్తు అయితే పూర్తయింది. ఈ నేపథ్యంలో విశాఖ వాసులు ఏమనుకుంటున్నారు, అసలు ఈ వాలంటీర్ సిస్టమ్ ని స్వాగతిస్తారా లేదంటే దీని అవసరం లేదనుకుంటారా? వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీ కార్యకర్తలండి. వాళ్ళే డైరెక్ట్గా విజయసాయి రెడ్డి గారే ఒక టైంలో వాలంటీర్లు అందరూ మా పార్టీ కార్యకర్తలు అని ఓపెన్గా చెప్పినప్పుడు ఇంకా వాళ్ళే కంటిన్యూషన్ చేయడం అనేది ప్రభుత్వం తాలూకా మూర్ఖత్వం అవుతుంది. తర్వాత వాళ్ళకి 250 కోట్లు ఎవ్రీ మంత్ వాళ్ళు ఆడుతూ పాడుతూ ఓన్లీ వాళ్ళేమో ఉద్యోగాలు చేయట్లేదు, కాకపోతే అటెండెన్స్ వేసుకోవడం. కార్యకర్త అటెండెన్స్ వేసాడు, మన కార్యకర్త ఆయనకి 5,000 రూపాయలు ఇచ్చేయండి. ఇది జరిగింది. పేపర్కి మళ్ళీ ఎవ్రీ మంత్ పేపర్కి ఆడికి ఒక 250 కోట్లు చెత్త పన్ను. సరే ఇవన్నీ వదిలేయండి. వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకి ఏ విధమైనటువంటి అభివృద్ధిలో వాళ్ళు ఏ సహకారం లేదండి. వాళ్ళు నిరుద్యోగులుగా పార్టీ కార్యకర్తలని డెవలప్ చేసుకోవడానికి, నిరుద్యోగం నుండి వాళ్ళని డైవర్ట్ చేయడానికి పార్టీ కార్యకర్తలుగా వాళ్ళే అక్కడ ప్రపోజ్ చేశారు. అది కంటిన్యూషన్ అయిపోయింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు రిమూవ్ చేసేయాలి. మొత్తం అంత వ్యవస్థనే రిమూవ్ చేసేయాలి. మళ్ళీ బోల్డంత మంది ఉన్నారు ఉద్యోగస్తులు, చాలామంది ఖాళీగా ఉన్నారు పనులు లేక. వాళ్ళకి పని పాటు ఏం లేదు. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళకి ఏం పనులు లేవు. వాళ్ళు అంటున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మాకు ఏ పనులు లేవండి, మేము ఆడుతూ పాడుతూ మా పని ఏదో మేము చూసుకొని వెళ్ళిపోతున్నామండి అంటున్నారు. వాళ్ళు వినియోగించుకోండి. వీళ్ళు ఎందుకు 10th క్లాస్ నుండి డిగ్రీ చదువుకున్నాడు, ఇంజనీరింగ్ చదువుకున్నాడు వాలంటీర్ ఏంటండి 5,000 రూపాయల జీతం ఏంటండి? ఆడు ఎలా బతుకుతాడు సార్? ఆడిని సోమరబోధం చేయడానికి కానీ ఆడు 5 సంవత్సరాలు వాలంటీర్ చేసిన తర్వాత ఇంకో ఉద్యోగం చేయాలంటే ఆడు చేయగలరా? ఆలోచించాలి. ఎంప్లాయీస్ ఆలోచించాలి. అలాగే గవర్నమెంట్ కూడా సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళు రిమూవ్ చేసి అంటే వాళ్ళ టైంని కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే సరే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత కంటిన్యూషన్ అయ్యారు 5 సంవత్సరాలు. ఇకనైనా వాళ్ళని మళ్ళీ సోమరబోధులు చేయకుండా వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఏదో ఒక వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా వీలైతే వేరే డిపార్ట్మెంట్లోకి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ డైవర్ట్ చేసి వాళ్ళకి సరైనటువంటి శాలరీస్ కూడా మినిమం ఏంటి ఇవాళ 750 రూపాయలు 850 రూపాయలు ఎవ్రీడే కూలోడు తెచ్చుకుంటున్నాడు అండి. డైలీ కూలికి పనికి వెళ్తే 850 రూపాయలు ఇస్తున్నారు. ఆడికి 850 రూపాయలు 950 రూపాయలు లేనిది ఆడు ఏ విధంగా ఆడు జీవన ప్రమాణాలు ఆడికి మెరుగుపడతాయి చెప్పండి? ఆయన సోమరపోతం చేసి ఆడిని దొంగతనం ఇంకా అక్కడి నుండి ఏం చేస్తారంటే సరైనటువంటి జీతాలు లేక వాళ్ళు తప్పుడు మార్గాలు ఎత్తుకుంటారు. వాళ్ళు ఇమ్మీడియట్గా ఇప్పటికైనా మించిపోయింది లేదు, అయిపోయింది. గవర్నమెంట్ మారింది. ఇమ్మీడియట్గా వాళ్ళు రిమూవ్ చేసి వాళ్ళు ఏదంటే వాళ్ళే స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి సరైనటువంటి ఉపాధిని కల్పిస్తే మంచిది. అది నా ఒపీనియన్. సార్, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే వాలంటీర్ సిస్టమ్ అని తీసుకొచ్చారో దాన్ని కొనసాగిస్తామని చెప్తూ కూడా కూటమి ప్రభుత్వం అనేక ఎన్నికల సందర్భంగా హామీలు కూడా ఇచ్చింది. 5,000 నుంచి 10,000కి వీరు జీతాలు పెంచుతారంటూ కూడా అలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ మొన్న జరిగిన పెన్షన్ విషయంలో మాత్రం కేవలం గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ మాత్రమే వాడుకున్నారు, వాలంటీర్స్ని పక్కన పెట్టిన పరిస్థితి. అసలు ఈ సిస్టమ్ అనేది ఉంటే మంచిదంటారా లేకపోతే ఏంటి?
యాక్చువల్గా వాలంటీర్ల వ్యవస్థ అనేది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఉంది. అంతకుముందు రామారావు గారు పంచినప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు పంచినప్పుడు కానీ ఈ వ్యవస్థ లేదు, ఇది లేదు. ఏంటంటే వీళ్ళు వాలంటీర్లు అనే దానికన్నా వాళ్ళు పార్టీ కార్యకర్తలు అని అంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళ తాలూకా కార్యకర్తలుగా ఉన్న మనుషుల్నే వాలంటీర్లుగా పెట్టుకొని వాళ్ళకి ఏదో జీతం ఇచ్చి వాళ్ళేమో దాన్ని గ్రిప్లో పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు తప్ప వాళ్ళు యాక్చువల్గా వాలంటీర్లు అంటే అసలు అంతో ఎడ్యుకేషన్ తెలిసిన వాళ్ళు, పద్ధతి తెలిసిన వాళ్ళు, ఒక వ్యవహారం తెలిసిన వాళ్ళు ఉంటే అసలు ఈ వ్యవస్థ కొంచెం బాగుంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు మీకు మనం ఈ 5 సంవత్సరాలు బట్టి చూసాం ఈ వాలంటీర్లు కూడా కొన్ని కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే కొంతమంది వాలంటీర్లు వాళ్ళ పార్టీ చెప్పిన పనులు చేయలేక కొంతమంది ఇబ్బందులు పడి ఎంతోమంది మనం చూసాం కూడా, మీ పత్రికా వాళ్ళు కూడా మీ అందరికీ తెలుసు. అందువల్ల వాలంటీర్లు ఉండడమా లేదా అనే ప్రశ్న కాదు. అంటే ఇప్పుడు మనం చేస్తున్న ఈ పని, ఈ సచివాలయం ద్వారా చేస్తున్న కానీ ఈ వాలంటీర్ల ద్వారా చేస్తున్న పని కానీ ఒక పద్ధతిగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయడానికి పూనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎడ్యుకేటెడే ఉండాలి, ఆ ఊరి గురించి వ్యవహారం విషయాలని తెలిసిన వాళ్ళు ఉండాలి, ప్రతి గడప తెలిసిన మనుషులే ఉండాలి. అలాంటి వాళ్ళకి వాలంటీర్లు అన్ని పేరు కాకుండా వాళ్ళు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. వీళ్ళు వాలంటీర్లు పెట్టచ్చు, వాళ్ళు ఇంకేదైనా పేరు పెట్టచ్చు. ఆ వాలంటీర్లు అవసరమైతే ఉంది, కానీ ఇప్పుడున్న వాలంటీర్లు మాత్రం సరైన వాలంటీర్లు మాత్రం కారు. ఎందువల్లంటే వాళ్ళు ఎవ్వరూ ఎడ్యుకేటెడ్ లేదు, కొంతమంది ఎడ్యుకేషన్ ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళు ఏరి కోరి మంచి వాళ్ళని సెలక్షన్ చేసుకొని కొంచెం చదువుకున్న వాళ్ళని ఎవరైనా ప్రశ్న వేస్తే దానికి కరెక్ట్ అయిన సంజాయిషి చెప్పే కెపాసిటీ ఉన్న వాళ్ళని వాలంటీర్లుగా పెట్టుకుంటే బాగుంటుంది. అంతే తప్ప ఇప్పుడు పార్టీ కార్యకర్తల్ని తీసుకొచ్చి వాలంటీర్లుగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ పార్టీ అయినా సరే మేము చెప్తుంది ఏంటంటే మాకు పార్టీతో సంబంధం లేదు, మేమంతా సీనియర్ సిటిజన్స్. ఈ పార్టీ కూడా ఈ పార్టీ తాలూకా మనుషుల్ని పెట్టుకొని వాళ్ళేమో వాళ్ళ వాలంటీర్లు వాళ్ళ తాలూకా క్యాండిడేట్లు పెట్టుకున్నారు, ఈ పార్టీ పెట్టుకున్నారు అనేది కాకుండా వీళ్ళు కూడా సరైన వాడిని పెట్టుకుని ఈ పంపిణీ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అన్నాడు. ఏదైనా సరే ప్రజలకి కారవలసిన డబ్బు కరెక్ట్గా పద్ధతి ప్రకారంగా చేరితేనే ఈ వ్యవస్థకి ఒక విలువ ఇది ఉంటుందన్నమాట. సార్, గతంలోని వాలంటీర్స్ని గ్రామ సచివాలయ పరిధిలో ఉండే వాళ్ళని ఇప్పుడు పంచాయతీ పరిధిలోకి మార్చేశారు. ఎందుకంటే వీళ్ళు నిధులు పంచే విషయం నుంచి తప్పించి కేవలం ప్రజలకి సేవ చేసే విధంగా వీళ్ళని మరిచారు. ఇప్పుడు దీని మీద ఏమంటారు? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గురించి మనం చెప్పాలనుకుంటే మాత్రం వాళ్ళు అన్నీ ఆలోచించి వ్యవహారం అంతా చేసుకొని పద్ధతిగా ఉన్న పెద్ద ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని కూర్చోపెట్టి వాళ్ళేమో ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందో ఆలోచించి చేయవలసిన పరిస్థితిలోనే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ వచ్చి ఒక పద్ధతిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చక్కగా ఆలోచించి చేస్తారు. అది పంచాయతీ పరిధే, ఇప్పుడు వాళ్ళు చేయించుకున్న పరిధి మాత్రమే కరెక్ట్. సార్, గత ప్రభుత్వంలో వాలంటీర్ సిస్టమ్ ఇప్పుడు దీన్ని కొనసాగించాలంటారా లేదంటే? అన్నీ చెప్తా. ఇది వరకు ప్రభుత్వం వాలంటీర్లకి జీతం ఇచ్చిన వాళ్ళ పార్టీకి పనిచేసేవారు కానీ ప్రభుత్వంగా పనిచేయాలి. ప్రభుత్వం అంటే అందరికీ పనిచేయాలి. ఈ పార్టీ ఆ పార్టీ ప్రజలకి ఏ విధంగా సర్వీస్ చేయాలో ఆ విధంగా చేయాలి, కానీ ఆ విధంగా జరగలే. అందువల్ల వాళ్ళని ఉంచాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి తీసేయక్కర్లే. ఇప్పుడు ఏదో చెప్పారు పంచాయతీకి మార్చారని చెప్పి, మారిస్తే వాళ్ళ పవర్స్ తగ్గితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా ఎవరు సీట్లో కూర్చున్నా పార్టీ పరంగా కాకుండా ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతారో చేస్తారని చెప్పి ఉండాలి. ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఆ విధంగానే స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అలా జరిగితే బాగుంటుంది. సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీలోనే ఈ 5,000 నుంచి ఏదైతే వీళ్ళు జీతాలు ఉన్నాయో 10,000కి పెంచుతారంటూ కూడా హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా లేవు. దీని మీద ఏమంటారు? అది లేకపోతే అక్కడ పొజిషన్ ప్రకారం ఇప్పుడు హామీలు అన్నది వేరు, జరగడం వేరు. అక్కడ డబ్బు చూసుకోవాలా. దేనికి ఇప్పుడు రోడ్లు అవసరం ఉంది, ఎలక్ట్రిసిటీ అవసరం ఉంది, వాటి డబ్బులు పెట్టాలా, వీళ్ళకి జీతాలు ఇవ్వాలా. పని చేయడానికి ఇదివరకు 100 మంది ఉండేవారు, అక్కర్లే 30 మంది 40 మంది చాలు ఈ పని చేయడానికి. ఇదివరకు 100 మంది ఉన్న పని చేసేవారు కాదు. ఈ 30-40 మంది పని చేస్తే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అక్కర్లే. ఎక్కడ ఏ టైంలో ఎలా చేస్తే బాగుంటుందో అలా చెయ్యాలా. మనం చూస్తుంది ఎంతసేపు కూడా ఒక పార్టీ పరంగా కాకుండా మొత్తం ప్రజలందరికీ ఎంత మ్యాక్సిమం అందుతుందో, ఎంత చక్కగా పరిపాలన చేయగలుగుతారో అది ఆలోచించాలి. సరే, ఇప్పుడున్న వాలంటీర్స్ అందరూ కూడా ఈ 10th ఇంటర్ బేస్ మీద ఉన్న వ్యక్తులు. ఇప్పుడు వీళ్ళు గ్రాడ్యుయేట్ అయి ఉండి కంపల్సరీ అయి ఉండాలంటూ కూడా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేస్తుంది. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికే.
వాళ్ళని కంట్రోల్ చేయడానికి, లేదంటే ఆ ప్రభుత్వానికి అలవాటు పడిన వాళ్ళు వాళ్ళని మళ్ళీ పార్టీలోకి మార్చాలి, వాళ్ళ పద్ధతులు మార్చాలి, ఆలోచనలు మార్చాలంటే చాలా కష్టం. అందువల్ల ఇవన్నీ రూల్స్ అన్నీ పెట్టి ముఖ్యంగా తీసేశారనే యాజిటేషన్ రాకుండా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే ఎయిమ్, వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చును, ప్రజలకి మాత్రం సర్వీస్ చేసేటట్టు ఉండాలి. అందరికీ చేయాలి సర్వీస్. ఇవేంటి ఒక పెన్షన్ ఉంది అందరికీ ఇవ్వాలి, నేను నా పార్టీ ఓడికి ఇస్తాను నీ పార్టీకి ఓడికి ఇస్తానేటి, అలా కాదు. అందరికీ ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్ళు ఉంచాలి. లేదంటే వాళ్ళని సైడ్ ఇంకో పంచాయతీకో ఇంకా కిందకో కూడా పెట్టేవచ్చు, పర్లేదు. వాళ్ళ ఇంతమంది మినిస్టర్స్ ఉన్నారు, ఇది గవర్నమెంట్ ఐఏఎస్లు ఐఏపీఎస్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అబ్జర్వ్ చేసి దాని తగ్గట్టుగా మేనేజ్ చేసుకోవాలి. గత ప్రభుత్వంలోని ఏదైతే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో వాలంటీర్ సిస్టమ్ని, ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని కొనసాగించే విధంగా కనబడట్లేదు. ఎందుకంటే మన పెన్షన్ విషయంలో కూడా సచివాలయ ఎంప్లాయీస్ని పెట్టి తీసుకుంది. ఈ సిస్టమ్, ఈ వాలంటీర్ సిస్టమ్ కొనసాగిస్తే మంచిదంటారా, లేదంటే ఏంటి? వాలంటీర్ వ్యవస్థ మనకు అవసరం లేదండి, సచివాలయ వ్యవస్థ సరిపోద్ది. ఒక రోజులో పెన్షన్లు ఇచ్చేశారు, 5,000 జాబ్ ఇచ్చి వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళకి ఇంకా స్కిల్స్ పెంచి గవర్నమెంట్ జాబులుగా లేదా ప్రైవేట్ జాబులుగా పంపించేస్తే బెటర్. వాళ్ళు 5,000 కూడా దానికి అడ్మినిస్ట్రేషన్ ఖర్చు తగ్గించి ఈ సచివాలయం, ఇప్పుడు ఇంతకుముందు ఈ సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్స్ని ఇప్పుడు పంచాయతీ పరిధిలోకి మరలించారు. ఎందుకంటే ఈ నిధుల విషయంలో వాలంటీర్స్కి ఎటువంటి సంబంధం లేకుండా వీళ్ళని పంచాయతీ పరిధిలోకి పంపించడం పట్ల ఏమంటారు? వాలంటీర్ వ్యవస్థ మన ఆంధ్రాకి అవసరం. వాళ్ళకి ఏంటంటే బాధ్యత ఉండదు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. చాలామంది చాలా అక్రమాలు చేశారు వాలంటీర్లు కూడా. వాళ్ళకి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు వాడు ఏం చేసినా అది అనవసరం. వీళ్ళు కొనసాగించడం మంచిదంటారా? అవసరం లేదండి, తీసేసి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఏదోటి, గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లో ఏదోటి చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ ముందుగానే ఈ 5,000 నుంచి 10,000కి వీళ్ళు జీతాలు పెంచుతూ ఉంటూ కూడా ఆయన హామీలు ఇచ్చారు, కానీ ఇప్పుడు కనబట్టలేదు ఆ పరిస్థితి. 10,000 అంటే అన్నారు, మరి ఆర్థిక పరిస్థితి సహకరించాలి కదా. స్టేట్లో ఉండాలకే ఈ పెన్షన్లో జీతాలు ఖచ్చితంగా సరిపోతుంది. వీళ్ళందరికీ ఇచ్చేస్తే ఇంకా డెవలప్మెంట్కి ఏముంటాయి, రోడ్లు వేయాలి, లైట్లు వేయాలి, అన్నీ డెవలప్మెంట్ చేయాలి కదా. ఆర్టీసీ బస్సులు అన్నీ డొక్కలు అయిపోయినాయి, అవన్నీ కొంచెం కొత్తవి కొనాలి. గవర్నమెంట్ మొత్తం రీబిల్డ్ అవ్వాలి కదా. ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కొంత అడ్మినిస్ట్రేషన్ ఖర్చు తగ్గించుకుని ఆ డబ్బులు డెవలప్మెంట్ మీద పెట్టాలి, అంతే కదా. రైతులకి సబ్సిడీ ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి మెయిన్. ఎందుకంటే వాళ్ళకి సబ్సిడీలను తీసేస్తారు రైతులకి, వాళ్ళకి ఎక్కువ సబ్సిడీ పెంచాలి, ప్రొడక్షన్ పెంచాలి, అంతే కదా. ఈ వాలంటీర్స్ ఉన్నారో 10th ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా గ్రాడ్యుయేట్ చేసి ఉండాలంటూ కూడా కొన్ని హామీలు తీసుకుంటారు. మినిమము గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కొంచెం ఇవ్వాలి, ఏదైనా పోస్టు ఖాళీలు ఉంటాయి అవి కూడా, అంతే కదా. అది కూడా ఎగ్జామ్ పెట్టే ఇవ్వాలి ఎవరికైనా. ఇదంతా ఈ వాలంటీర్లు అంతా రౌడీ వ్యవస్థ, వైసీపీ వాళ్ళు పెట్టింది వ్యవస్థ. అది దాన్ని తీసేయటమే మంచిది. అది అందులో వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబుని చెడగట్టుకోకుండా, అక్రమాలు చేయకుండా చంద్రబాబు గారు ఏదో వాళ్ళకి 10,000 ఇస్తాను అన్నాడు, అందుకని వాళ్ళు ఆగారు. దాన్ని చాలా అక్రమాలు చేశారు వాళ్ళు కూడా. పెన్షన్లో కూడా కొంత నొక్కేసేవారంట డబ్బులు. సచివాలయ వ్యవస్థ కరెక్ట్. ఎప్పుడు ఒక పోస్ట్, గవర్నమెంట్ పోస్ట్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వాలంటీర్ అనేది అనవసరం ఇక్కడ. మన ఇప్పుడు మనకు రాజధాని లేదు, ఖర్చులు పెరిగినాయి, అడ్మినిస్ట్రేషన్ మీద తగ్గించుకుని మిగతా డెవలప్మెంట్ మీద పెంచాలి. రైతులకి ఇన్పుట్ సబ్సిడీ తీసేశారు, లోన్ల మీద సబ్సిడీ తీసేశారు, మళ్ళీ డిప్రికేషన్ మీద సబ్సిడీ తీసేశారు. ఇవన్నీ రైతులకి, ఆ డబ్బులు ఏదో రైతులకి ఇస్తే వాళ్ళు ప్రొడక్షన్ పెంచుతారు. ప్రొడక్షన్ పెంచితే అప్పుడు ఆటోమేటిక్గా మనకేమవుద్ది, కూరగాయల రేట్లు, పప్పుల రేట్లు, ఉప్పుల రేట్లు అన్నీ తగ్గుతాయి, అందరూ బాగుంటారు. రైతులకి సబ్సిడీలు ఇవ్వాలి కొంచెం మెయిన్. మిగతా వాలంటీర్ అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఇప్పుడు లాస్ట్ టైము అవసరం లేని ఖర్చులు చేయడం వలన కదా మనకు 10 లక్షల కోట్లు అప్పు అయింది. ఇంక ఇది ఈ స్టేట్ భరాంచలేదు ఎంతకన్నా. సార్, గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిందో ఇప్పుడు ప్రభుత్వం దాన్ని కొనసాగించడం మంచిదంటారా, లేకపోతే పక్కన పెట్టాల్సిన అవసరం ఉందా? కొనసాగిస్తే బాగుంటుందండి. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళకి
వాళ్ళ ఇంటి దగ్గర ఉదయాన్నే 6 గంటలకి ఇంటి దగ్గర తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వడం, అవే కాకుండా చాలా ఈ వాళ్ళకి ఏమైనా కావాల్సిన పత్రాలు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ అవి తిరగకుండా చేసి ఈ వాలంటీర్ బాగా హెల్ప్ చేసేది. దీనివల్ల వాలంటీర్ కొనసాగిస్తే చాలా బాగుంటుందండి. సార్, గత ప్రభుత్వంలో ఏదైతే వాలంటీర్స్ని నిధులు వాడుకోవడానికి కానీ ప్రజలు సేవ చేసుకోవడానికి కానీ గత ప్రభుత్వం వాడుకున్న పరిస్థితి అయితే, ఇప్పుడు మాత్రం వీరికి ఉద్యోగ రకంగా శిక్షణలు ఇచ్చి 3 సంవత్సరాలు ఏదైనా ఉద్యోగాలు కల్పించే అవకాశంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీని మీద ఏమంటారు? అది కూడా మంచిదే చేస్తే, దానికి ఎవరు కాదలేము. వాళ్ళకి ఎవరికైనా మంచి జరిగితే మంచిదే కదా. ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తాం అనేది మంచిదే కదా. మేము అంటుంది ఏంటంటే, ఏది చేసినప్పటికీ వాలంటీర్ అనేది ఒక కొత్త రకమైనటువంటి అధ్యాయం కదా. దానివల్ల చాలామంది ఎవరు మీకు 100కి 90 మంది 99 మంది కూడా ఎవరు వద్దనరు. ఎందుకంటే దానివల్ల హెల్ప్ జరిగింది అది. అందువల్ల అది మంచిది. అది ఈ వాలంటీర్ వ్యవస్థలందరూ కూడా గతంలో 10th ఇంటర్మీడియట్ వరకు ఉండే వ్యక్తులు ఉండేవారు. ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా కూడా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, వాళ్ళు మాత్రమే వాలంటీర్ వ్యవస్థగా కొనసాగిస్తాం అంటూ కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఆలోచిస్తుంది. దీని మీద ఏమంటారు? కరెక్టే కదా. కొంచెం చదువు ఎక్కువ ఉండడం వల్ల ఇంకొక కొన్ని రకాలుగా వాళ్ళని ఉపయోగించుకోవచ్చు, కొంత తెలుస్తుంది. అది కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా మంచిదే. ఏది ఏమైనప్పటికీ వాలంటీర్ అనేది అవసరం, ప్రజలకు అందరికీ అవసరమైనటువంటిది. అది నేను చెప్పవలసింది.